మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. సర్వాధికారి అయిన దేవుడు ఈరోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనము. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలను కంటి పాపలా కాపాడే యేసయ్య మనకు ఏ అపాయము దరిచేరకుండా, ఏదియు ఎంత మాత్రము హాని చేయకుండా కాపాడే దేవుడు. కీర్తనల గ్రంథము 108వ కీర్తన 13వ వచనము ప్రకారం, దేవుని వలన శూర కార్యములను చేయుటకు ఆయన మనకు శక్తిని అనుగ్రహిస్తారు. మనకు హాని చేసే శత్రువులను అణగద్రొక్కగలిగే శక్తిని దేవుడు మనకు దయచేస్తారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనము ప్రకారం, ఎవరైతే యేసయ్య యందు నమ్మకము ఉంచుతారో వారి వలన దేవుని శక్తిని వెల్లడి చేసే కార్యాలను యేసుక్రీస్తు ప్రభువు చేస్తారు. మనము యేసయ్యను నమ్ముకోవాలి, యేసయ్యను ఆశ్రయించాలి. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 9వ వచనము ప్రకారం, యేసయ్యను ఆశ్రయముగా చేసుకుని మహోన్నతుడైన దేవుణ్ణి నివాస స్థలముగా ఒప్పుకొని ఆయన యందు జీవించినట్లయితే ఏది మనకు ఏమాత్రము హాని చెయ్యదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 91వ కీర్తన 13వ వచనము ప్రకారం, సింహములు నాగుపాముల వంటి అపాయములు మన దరి చేరకుండా చేస్తారు యేసయ్య. ఆత్మీయ జీవితంలో ఎలాంటి తొట్టుపాటు రాకుండా, ఏ పాపము మనకు అంటకుండా పవిత్రముగా జీవించే విధముగా సహాయం చేస్తారు మన గొప్ప దేవుడు. నా సహోదరి సహోదరులారా, మన ఈ జీవితంలో అనేక రకాల కష్టాలు, ఇబ్బందులు మనకు హాని కలిగిస్తాయి. జీవన సముద్ర ప్రయాణములో అనేక రకాల అలలు, అవి అప్పులైన అలలైనా, కుదరని రోగాలనే అలలు అయినా మనల్ని ముంచెత్తకుండా, వాటి వలన మనకు ఏ మాత్రము హాని కలగకుండా కాపాడుతారు యేసు ప్రభువు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము ప్రకారం, జలములలో పడి వెళ్ళినా అవి మనలను ముంచకుండా, అగ్నిలో వెళ్ళినా మనము కాలిపోకుండా, వాటి వలన ఏ మాత్రము హాని కలగకుండా కాపాడుతారు యేసు ప్రభువు. అగ్నిగుండములో నుండి షడ్రకు, మెషకు, అబేద్నెగోలను, సింహపు బోనులో నుండి దానియేలును కాపాడి వారికి ఏ హాని జరగకుండా కాపాడిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయనను విశ్వసించి మనము కూడా ఏ హాని పొందకుండా, ఏ అపాయము మన దరి చేరకుండా కాపాడే దేవుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. దేవునిని, దేవుని రాజ్యమును వెతికిన ఎడల ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమా అనే చింత లేకుండా ఆయన మహిమ నిమిత్తమై మన ప్రతి అవసరములను తీర్చుచు, ఎవరి వలన మరి దేని వలన మనకు హాని కలుగకుండా ఆయన బాహువు చాటున, ఆయన రెక్కల నీడలో దాచే దేవుడు యేసయ్య. యేసయ్యను నమ్ముకుందాం. ఏ హాని మన దరి చేరకుండా, ఏ పాపము మనకు అంటకుండా యేసయ్య రక్తపు కోటలో మనలను ఆయన భద్రపరుస్తారు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.